వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సా పట్టణం ఏపీ నగర్లోని సంభాజీ చౌక్ ప్రాంతంలో నేడు కిందస్థంగా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు సూచనల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్తో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించబడింది. బాలు ఈ బైక్ ఓనర్లను కానీ వాళ్ళ కాంటాక్ట్ పర్సన్స్ అందరినీ కూడా రమ్మని. రండి బైక్ వాళ్ళందరూ రండి, తొందర ఇంటికి పోవాలంటే తొందర రావాలి. అందరూ రావాలి, ఇట్లా ముందర రావాలి. బైక్ ఉన్న వాళ్ళు అందరూ చిన్నపిల్లలు అటువంటి తొందర బైక్ రావాలి. అందరికి పంపించారు. సో ఇప్పుడు టాల్ సిస్టమ్ చేంజ్ చేసి జీపీఎస్ బేస్డ్ టాల్ సిస్టమ్ గవర్నమెంట్ పెడుతుంది. దీంట్లో మీ నంబర్ ప్లేట్ నుండి ఎక్కడ ఎంత డిస్టెన్స్ మీ ట్రావెల్ చేస్తున్నారా దాని బేసిస్లో మీకు టాల్ వస్తుంది. సో ఇది నంబర్ ప్లేట్ చేంజ్ చేయాలి. ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది, ఫస్ట్ మెయిన్ ఉంది. ప్లస్ మన ఆల్రెడీ చిన్న చిన్న ఇష్యూస్ అంటే బెట్టింగ్, గాంజాయి, దీని మీద మేము కొంచెం దృష్టి పెడుతున్నాం. మీ కూడా యాజ్ అ సొసైటీ మీకు కూడా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి. సో ఇది మీ ఏరియాలో ఏదైనా ఇష్యూ జరిగితే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మీది, కమ్యూనిటీది. రైట్, అంటే మన గురించి జస్ట్ అది ఒక కేస్, కానీ మీ గురించి అది నెక్స్ట్ జనరేషన్ విషయం. ఇది అంటే మీ పిల్లలకి ఫస్ట్ టార్గెట్ చేస్తున్నారు గంజాయి వాళ్ళు. సో అదైనా గాంజా వాళ్ళు దొరికితే నైట్కి చాలా లొకాలిటీస్లో 12 to 2 మధ్యలో కొన్ని అబ్బాయి వచ్చి గాంజా వాళ్ళకి ఎక్కువ థ్రెట్ ఉంది. బాగా వెండా ఉంది. కంట్రోల్ కరీ సీసీటీవీ ఇక్కడ పనిచేస్తుంది. ఇద్దరు కెమెరా మీ లొకాలిటీస్లో కూడా, మీ ఇల్లులో కూడా. ఇప్పుడు ఏమవుతుంది, నైట్లో దొంగవాడు నైట్ లేకుండా ఇది ఆఫ్టర్నూన్ సమయంలో అటాక్ చేస్తారు. ఆఫ్టర్నూన్లో 12 to 4 మధ్యలో. సో ఎప్పుడు మీ బయట పోయినప్పుడు చుట్టుపక్క వాళ్ళకి చెప్పాలి, నేను బయట పోతున్నారు, కొంచెం నజర్ దృష్టి పెట్టాలి. దీంతోపాటు మీ ఎక్కువ రోజు కోసం వెళ్ళినప్పుడు పోలీస్కి చెప్పాలి, ఠీకే ఈ నేను బయట పోతున్నా, కొంచెం ఇది నా ఇల్లులో దృష్టి పెట్టి. మన బ్లూ కోల్ట్ వాళ్ళు ప్రతిసారి తిరుగుతున్నారు, మీకు చెప్తే నేను బయట పోతున్నా, మీ ఇల్లు మీద వాళ్ళు కూడా నజర్ పెడతారు. ఠీకే. థర్డ్ పాయింట్, ఇంటిలో చాలామంది బాగా క్యాష్, గోల్డ్ పెట్టున్నారు, అట్లా చేయకండి. ఇది బ్యాంక్స్ దగ్గర, ప్రతి కాలనీ దగ్గర ఒక్కొక్క బ్యాంక్స్ ఉంది. బ్యాంక్స్లో మీ లోకల్ క్యాష్ డిపాజిట్ చేయాలి, గోల్డ్ లాకర్లో డిపాజిట్ చేయాలి. మీకు మట్కాలో కూడా అది జస్ట్ అది లాటరీ. మట్కా మహారాష్ట్ర వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, మన వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు, ఒక్కొక్క ఏజెంట్స్ ప్రతి లొకాలిటీలో. సో దాని మీద కూడా ఈరోజు మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. ఇది మట్కా, బెట్టింగ్, ఇది డబ్బులు రావడానికి ఇది సోర్స్ లేదు. ప్రాపర్ రోజ్గార్ చేయాలి, ప్రాపర్ జాబ్ చేయాలి, కానీ అట్లా చేస్తే మీకు ఏం బెనిఫిట్ రాదు. అదే మాట మీ అందరికీ భాషా వాళ్ళకి ఇదే మాట చెప్తున్నా, మట్కా బెట్టింగ్లో ఏం పార్టిసిపేషన్ చేయకండి, మొత్తం ఫ్రాడ్. ఇది జస్ట్ ఆర్గనైజర్స్కి డబ్బులు వస్తుంది, మీకు ఏం డబ్బులు రాదు, జస్ట్ ఇది ఫ్రాడ్. థ్యాంక్ యూ. కూడా తెలుసు, మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము, కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడే చెప్తే మేము తొందరగా రియాక్ట్ చేద్దాం. ప్లస్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ అంటే చాలామంది బెట్టింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దయచేసి దీని మీద కూడా కొంచెం అలర్ట్ ఉండాలి.
बेटिंग लो ఎవరు బెట్టింగ్ से कोई अमीर नहीं बनता ठीक है బెట్టింగ్ నుండి జస్ట్ మీ డబ్బులు పోయి ఒక బెట్టింగ్ ఆర్గనైజర్ దగ్గర పోతుంది బెట్టింగ్లో కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాము కానీ మీ కూడా కొంచెం అలర్ట్ ఉండాలి ప్రతిరోజు ఒక కొత్త వెబ్సైట్ వస్తుంది బెట్టింగ్ గురించి థర్డ్ పాయింట్ ఏమంటే నిన్న మేము మట్కా మీద యాక్షన్ కూడా మట్కా ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ ఈరోజు బైన్సా పట్టణ పరిధిలో చంబాజీ చౌక్ ఏరియాలో ఏపీ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా అనుమానితులను చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ కానీ లేకపోతే థెఫ్ట్ అని సస్పెక్ట్ చేస్తున్న వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటిని మేము లీగల్గా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సొసైటీలో ఉన్నటువంటి రుగ్మతల పైన కూడా వీళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే బెట్టింగ్ కానీ గంజాయికి వ్యతిరేకంగా కానీ లేదా మట్కా లాంటి జూదంకి సంబంధించిన గేమ్స్ పైన కూడా వాళ్ళకందరికీ కూడా ఇదంతా చట్టవిరుద్ధమని అదేవిధంగా అది పెద్ద మోసం అని చెప్పేసి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి కమ్యూనిటీకి ఇనిషియేట్ చేయడం జరిగింది. నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మేము 66 బైక్స్ 2 ఆటోస్ సీజర్ చేశాము. దీంతో పాటు కమ్యూనిటీ అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ మట్కా గాంజా గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. స్పెషల్గా ఇది మట్కా అండ్ బెట్టింగ్ దీంట్లో ఆర్గనైజర్స్కి మొత్తం బెనిఫిట్ వస్తుంది. మన